నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో అక్రమ ఓట్లపై తేల్చకుండానే ముసాయిదా జాబితా విడుదలకు ఈసీ సన్నాహాలు గడువు పెంచి అవకతవకలు సరిచేయాలని ప్రజల డిమాండ్ పాలన విశాఖ తరలించేందుకు ఐఏఎస్ల అత్యుత్సాహం హైకోర్టు ఆదేశాలను విస్మరించి చర్యలు ప్రభుత్వ సూచనలతో చురుగ్గా భవనాల పరిశీలన నేడు పెద్దపల్లి జిల్లాలో రాహుల్ బస్ యాత్ర దోపిడీ సర్కార్ను ఓడించాలంటూ ములుగులో పిలుపు హామీలు తప్పక అమలు చేస్తామని వెల్లడి తెలంగాణలో భారీగా నగదు మద్యం కానుకలు స్వాధీనం 165 కోట్లు దాటిపోయిన విలువ గత ఎన్నికలను మించిపోయిందన్న అధికారులు త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనారెడ్డి ఒడిశాకు జార్ఖండ్ మాజీ సీఎం రఘువర్ దాస్ నియామకం రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు ఈజిప్ట్ నుంచి గాజాకు మానవతా సాయం పరిమితంగా పంపేందుకు ఇజ్రాయెల్ అంగీకారం నెతన్యాహుతో చర్చల తర్వాత జో బైడెన్ ప్రకటన వన్డే ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ 4వ విజయం ఆఫ్ఘనిస్తాన్ పై 149 పరుగుల తేడాతో గెలుపు పాయింట్ల పట్టికలో అగ్రస్థానం ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో అక్రమాలు అవకతవకలు లోపాలు సరిదిద్దకుండానే ముసాయిదా జాబితా విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదులు అభ్యంతరాలు పట్టించుకోరా వాటిపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన విచారణ చేయకుండానే ముసాయిదా జాబితా సిద్ధం చేయటమేంటి వైకాపా నాయకులు వాలంటీర్లు కొందరు అధికారులు కుమ్మక్కై చేర్చిన లక్షల బోగస్ ఓట్లను అలాగే ఉంచేస్తారా వాటిని తొలగించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి లేదా అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో 27.13 లక్షల అనుమానాస్పద ఓట్లు ఉన్నాయి. వీటిల్లో 0 అసంబద్ధ డోర్ నంబర్లతో 2,51,767 ఓట్లున్నాయి. ఒకే డోర్ నంబర్లో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఇళ్ల సంఖ్య 1,57,939 కాగా వాటిల్లో 24,61,676 ఓట్లు నమోదై ఉన్నాయి. ఈ అనుమానాస్పద ఓట్ల పరిశీలన ఇప్పటికీ సమగ్రంగా జరగలేదు. ఒకే వ్యక్తి పేరు ఓటర్ల జాబితాలో 1 కంటే ఎక్కువ సార్లు ఉంటే ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా తొలగిస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతున్నప్పటికీ వైకాపా ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు వారి కుటుంబీకులకు సంబంధించిన డబ్లింగ్ ఓట్లు జాబితాలో కొనసాగుతున్నాయి. పర్చూరు కావలి పిఠాపురం గురజాల సహా అనేక చోట్ల తటస్థులు ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు మద్దతుదారులకు సంబంధించిన లక్షల ఓట్ల తొలగింపునకు తప్పుడు ధృవీకరణలు అసత్య సమాచారంతో వైకాపా నాయకులు భారీగా ఫారం 7 దరఖాస్తులు పెట్టారు. దీంతో లక్షల మంది అర్హుల ఓట్లకు ముప్పు పొంచి ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశానికి పట్టున్న నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఓట్లు తొలగించారు. ఒకే ఇంట్లో భర్తకు ఓటు ఉంటే భార్యకు లేకుండా చేశారు. దశాబ్దాల తరబడి ఒకే చిరునామాలో నివసిస్తున్న వారి పేరు ఆ ప్రాంత ఓటర్ల జాబితాల నుంచి తొలగించారు. బతికున్న వారి ఓట్లు గల్లంతు చేసి చనిపోయిన వారికి మాత్రం కొనసాగించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేసిన వారి పేర్ల జాడ ప్రస్తుత జాబితాలో దొరకకుండా చేశారు. ఒకే కుటుంబంలోని కొందరి ఓట్లు ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో మరికొందరివి మరో పోలింగ్ కేంద్రం పరిధిలో చేర్చారు. కొన్ని కుటుంబాలకు సంబంధించి మొత్తం అందరి ఓట్లు గల్లంతైన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఒకే డోర్ నంబర్లో వందల సంఖ్యలో ఓటర్లున్నట్లు నమోదు చేశారు. వీటిపై వందల ఫిర్యాదులున్నాయి. వీటిపై సమగ్ర విచారణే జరగలేదు. ఇన్ని లోపాలు పెట్టుకుని సరిదిద్దకుండా ముసాయిదా జాబితా విడుదల చేయటం వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలగదా అని ఈసీని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 4 సార్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం 5వ ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతోంది. ఇప్పటికీ జాబితాలో అక్రమాలు అవకతవకలు కొనసాగుతున్నాయి. ఈసారి కూడా వాటిని అలాగే కొనసాగిస్తూ ముసాయిదా జాబితా విడుదల చేస్తే ఎలా? ఇది ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయటం కాదా? ఇప్పటికైనా సరే యుద్ధ ప్రాతిపదికన అక్రమాలు అవకతవకలన్నింటినీ సరిదిద్ది ఆ తర్వాతే ముసాయిదా జాబితా విడుదల చేయాలన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని అసాధారణ పరిస్థితులు ఏపీలో నెలకొన్న రీత్యా ముసాయిదా జాబితా విడుదల గడువు ఎందుకు పొడిగించరని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని తరలించొద్దని హైకోర్టు ఉత్తర్వులున్నా ప్రభుత్వ ఆదేశాల మేరకు కొందరు ఐఏఎస్ అధికారులు విశాఖపట్నానికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఉత్సాహం చూపిస్తున్నారు.
కోర్టు ఆదేశాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులుగా తమపై ఉందనే విషయాన్ని విస్మరించి రాజధాని తరలింపు స్థాయిలో హడావిడి చేస్తున్నారు. రాజధాని తరలించొద్దని హైకోర్టు ఉత్తర్వులున్నా కొందరు ఐఏఎస్ అధికారులు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి అంటూ విశాఖలో కార్యాలయ భవనాలు, నివాస గృహాల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయానికి 100 కోట్ల ఖర్చుతో రాజభవనాలు సిద్ధమయ్యాయి. మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాలు, నివాసాలకు అనువైన భవనాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. క్యాంప్ కార్యాలయానికి చుట్టుపక్కల రిషికొండకు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని జిల్లా యంత్రాంగం ఎంపిక చేసి ఐఏఎస్ అధికారుల కమిటీకి నివేదించింది. వివిధ శాఖల కార్యాలయాలకు 15 లక్షల చదరపు అడుగుల్లో 88 భవనాలు, ఖాళీ స్థలం అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో 10 లక్షల చదరపు అడుగుల్లో భవనాలు, ఖాళీ స్థలం సిద్ధంగా ఉందన్నారు. నివాసాల కోసం అధికారులు గుర్తించిన 1754 వ్యక్తిగత నివాస గృహాలు, ఫ్లాట్లన్నీ జీవీఎంసీ పరిధిలోనే ఉన్నాయి. వీటిలో 3 పడక గదుల ఫ్లాట్లు 1282, 2 పడక గదుల ఫ్లాట్లు 424, 15 ఇళ్లు ఉన్నాయి. జోన్ 1, 2, 3 పరిధిలో 1025 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఐటీ హిల్స్ లో ఖాళీగా ఉన్న కొన్ని భవనాలను మంత్రులు, ఉన్నతాధికారులు కార్యాలయాలకు వినియోగించుకోవచ్చని ప్రణాళికలో పేర్కొన్నారు. చిన్నముషిడివాడలో 2 అంతస్తుల్లో 54,083 చదరపు అడుగుల్లో నిర్మించిన కళ్యాణ మండపం, రామ్నగర్ లో కొత్తగా నిర్మించిన వాణిజ్య సముదాయంలో 3 దుకాణాలు, ఎంవీపీ కాలనీ కొత్త వాణిజ్య సముదాయంలో 2219 చదరపు అడుగుల దుకాణాన్ని ప్రభుత్వ కార్యాలయాల కోసం వినియోగించుకోవచ్చని అధికారులు సూచించారు. వెంకోజీపాలెంలో శిథిలావస్థకు చేరిన కళ్యాణ మండపంలో 2621.47 చదరపు అడుగులను ఉపయోగించుకోవచ్చని నివేదికలో పేర్కొన్నారు. సిరిపురంలోని వీఎంఆర్డీఏ ఉద్యోగ భవనంలో 1, 2, 4, 6 అంతస్తుల్లో మొత్తంగా 32,540 చదరపు అడుగుల స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాల కోసం వినియోగించుకోవచ్చని సూచించారు. జగనన్న చేదోడు పథకం నిధుల్ని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నేడు విడుదల చేయనుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. షాపులున్న రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్లకు 10,000 చొప్పున ఈ ఆర్థిక సాయం అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3,25,020 మంది అర్హులకు 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన కోసం ఎమ్మిగనూరులో భారీగా ఏర్పాట్లు చేశారు. ఆదోని రహదారిలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్ నుంచి బహిరంగ సభ వరకు రహదారికి ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటి వల్ల చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన విజయభేరి బస్ యాత్ర నేడు పెద్దపల్లి జిల్లాలో కొనసాగనుంది. బుధవారం ములుగు జిల్లాలో ప్రారంభమైన రాహుల్ గాంధీ యాత్ర రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పూర్తి చేసుకుంది. ఈ రోజు మంథని నియోజకవర్గ కేంద్రం, కమాన్పూర్ మండలాల్లో ప్రచార యాత్ర సాగనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ చేపట్టిన విజయభేరి బస్సు యాత్ర నేడు పెద్దపల్లి జిల్లాలో కొనసాగనుంది. ఉదయం మంథని నియోజకవర్గం కేంద్రంతో పాటు కమాన్పూర్ మండలాల్లో రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం రామగిరి మండలానికి బస్సు యాత్ర చేరుకున్న తర్వాత అక్కడి సింగరేణి కార్మికులు, రైతులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లి నియోజకవర్గం కేంద్రంలో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. బుధవారం ములుగు విజయభేరి సభలో భారాస, భారతీయ జనతా పార్టీలపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించేందుకు భారాస, భాజపా, ఎంఐఎంలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమ్మక్క సారక్క జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు తెస్తామని రాహుల్ చెప్పారు. आपका यहाँ हर साल त्योहार होता है, इसको हम नेशनल त्योहार घोषित करेंगे। जैसे कुंभ मेला होता है वैसा ही आपका फेस्टिवल होता है, आपका त्योहार होता है। चाहे वो कर्नाटक हो, राजस्थान हो, छत्तीसगढ़ हो, हिमाचल हो, जो भी हम कहते हैं वो हम करके दिखाते हैं। आदिवासी इलाका है, सबसे जरूरी बात आपकी जमीन की है, इससे शायद जरूरी कोई बात नहीं है। जो आपकी जमीन है, जो आपका हक है, वो हम आपको गारंटी करके वापस देंगे। कलेश्वरम इरिगेशन प्रोजेक्ट में 1 लाख करोड़ रुपए उन्होंने आपके जेब में से लिए। ములుగు సభలో సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రియాంక గాంధీ కూడా భారాస, భాజపాలపై తీవ్ర విమర్శలు చేశారు. భారాస రిమోట్ ప్రధాని మోదీ చేతిలో ఉందని ఆరోపించారు. బంగారు తెలంగాణ అని సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ప్రియాంక ధ్వజమెత్తారు. एक तरफ बीआरएस की सरकार है, शुरू में उन्होंने तेलंगाना की बात की थी, लेकिन आज भाजपा के साथ पूरी तरह से मिल चुके हैं। आज सरकार वो नहीं चला रहे हैं, मोदी जी रिमोट कंट्रोल से चला रहे हैं। माफिया, सैंड माफिया, माइन माफिया, वाइन माफिया सब के साथ मिले हुए हैं। जिस तरफ आप देखो आपको भ्रष्टाचार ही भ्रष्टाचार दिख रहा है।
जहां लूट सकते थे वहां से लूट रहे हैं। కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి కల్పించడానికి రాహుల్ ప్రియాంక గాంధీ వచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. 9 ఏళ్ల భారత పాలనలో అత్యాచారాలు, అరాచకాలు, ఆత్మహత్యలు, ఆధిపత్యమే కనిపిస్తుందని ఆరోపించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్థులు ప్రచార వేగాన్ని పెంచారు. ప్రజల్లోకి వెళ్తూ తమ పార్టీ గెలిస్తే జరిగే అభివృద్ధిపై అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గంలో భారాస అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 8 రోజుల ప్రణాళికలో భాగంగా డివిజన్ల వారీగా ప్రజల వద్దకు వెళ్లనున్నట్లు సమాచారం. మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి గొంగిడి సునీత కృతజ్ఞతలు తెలిపారు. హ్యాట్రిక్ దిశగా సాగి తెలంగాణలో భారాస ప్రభుత్వం ఏర్పాటయ్యేలా ప్రజలు దీవించాలని ఆమె కోరారు. నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ భారాస ఆశీర్వాద సమ్మేళన సమావేశాన్ని నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి దీవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోపక్క నేతల పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి తెలంగాణ భవన్లో మంత్రి హరీష్ రావు సమక్షంలో భారాసాలో చేరారు. పలువురు మండల, జిల్లా స్థాయి ముఖ్య నాయకుల్ని కూడా మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేక ఆ పార్టీలో నాయకత్వలేమి, డబ్బు కట్టలకు టికెట్లు అమ్ముకునే సంస్కృతిని సహించలేక భారాసాలో చేరుతున్నట్లు పటేల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సోదాల్లో నోట్ల కట్టలు, ఆభరణాలు, మద్యం భారీగా పట్టుపడుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు 77,87,00,000. అక్రమ మద్యం 59,091 లీటర్లు, 18,088 కిలోల నల్లబెల్లం, 614 కిలోల ఆలం పట్టుకోగా వీటి విలువ 8.99 కోట్ల రూపాయలు, 7.55 కోట్ల రూపాయల విలువైన 2,320 కిలోల గంజాయి పట్టుబడింది. 72 కిలోల బంగారం, 422 కిలోల వెండి, 42 క్యారెట్ల వజ్రాలు, ఆభరణాలు స్వాధీనం చేసుకోగా వాటి విలువ 62 కోట్ల 73 లక్షలకు పైగా ఉంది. 8.64 కోట్ల విలువైన ల్యాప్టాప్లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామాగ్రి, బియ్యం మొదలైన వస్తువులు దొరికాయి. నగదు, అన్ని వస్తువులు కలిపితే ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ 165 కోట్ల 81 లక్షల 4,699 రూపాయలు. ఇది గత శాసనసభ ఎన్నికల రికార్డును అధిగమించింది. 2018 ఎన్నికల సమయంలో నగదు, అన్ని వస్తువులను కలిపితే స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ 137 కోట్ల 97 లక్షలు మాత్రమే. ఇప్పుడు షెడ్యూల్ వెలువడిన 10 రోజుల్లోనే అంతకు మించిన మొత్తం పట్టుబడింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై భారతీయ జనతా పార్టీ 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నేడు రేపు జరిగే భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశంలో భాజపా రాజ్యసభ సభ్యుడు, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొననున్నారు. 2 రోజులు జరిగే ఈ సమావేశాల్లో తెలంగాణ సహా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలకు తొలి జాబితాలను ప్రకటించిన భాజపా మిగిలిన అభ్యర్థుల్ని ఈ సమావేశంలోనే ఖరారు చేస్తుందని తెలుస్తోంది. తెలంగాణకు సంబంధించి 60 మందితో కూడిన తొలి జాబితాను వెలువరించే అవకాశం ఉన్నట్లు భాజపా వర్గాలు చెబుతున్నాయి. తొలి జాబితాలో 20 మందికి పైగా బీసీలకు సీట్లు దక్కనున్నట్టు తెలుస్తోంది. బీసీల్లో అధిక జనాభా కలిగిన ముదిరాజులకు 5 సీట్లు కేటాయిస్తారని అంటున్నారు. హైదరాబాద్లో జరిగిన షేర్ల బదలాయింపు వ్యవహారంపై మార్గదర్శి చైర్మన్, ఎండీలపై ఆంధ్రప్రదేశ్ సిఐడి కేసు ఎలా నమోదు చేస్తుందని ఏపీ హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. హైదరాబాద్లో ఆభరణాలు కొని అవి అక్కడే చోరీకి గురైతే విజయవాడలో సంపాదించిన సొమ్ముతో ఆ నగలు కొన్నారు అనే కారణంతో విజయవాడలో కేసు నమోదు చేయటం ఎలా చెల్లుతుందని నిలదీసింది. మార్గదర్శి చైర్మన్, ఎండీలపై తదుపరి చర్యలు నిలుపుదల చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 6కి వాయిదా వేసింది. షేర్ల బదలాయింపు ఆరోపణలతో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్లపై సిఐడి నమోదు చేసిన కేసు దర్యాప్తును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ 8 వారాలు నిలిపేసింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న సిఐడి ఫిర్యాదుదారు యూరిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ 6కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా సిఐడి తీరుపై హైకోర్టు సూటి ప్రశ్నలు సంధించింది. కేసు నమోదు విషయంలో సిఐడి అధికార పరిధిపై
తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఘటన హైదరాబాద్ లో జరిగిందని ఫిర్యాదుదారే చెబుతున్నప్పుడు కేసు నమోదు చేసే అర్హత, దర్యాప్తు చేసే అధికారం ఏపీ సిఐడికి ఎక్కడుందని ఘాటుగా ప్రశ్నించింది. షేర్ల బదిలీ విషయంలో సంతకం చేశారని సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులోనే యూరిరెడ్డి పేర్కొన్నారని గుర్తు చేసింది. అలాంటప్పుడు బెదిరించి సంతకం చేయించారనే ప్రశ్నే ఉత్పన్నం కాదని పేర్కొంది. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకుని సిఐడి నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ 8 వారాలు నిలిపివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తన తండ్రి జి జగన్నాథరెడ్డి నుంచి దఖలు పడిన 288 షేర్లను ఫోర్జరీ సంతకాలతో మార్గదర్శి ఎండీకి బదలాయించారనే ఆరోపణతో యూరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సిఐడి ఠాణా పోలీసులు ఈ నెల 13న మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్లపై కేసు నమోదు చేశారు. తమపై కేసును కొట్టివేయాలని వారిద్దరూ హైకోర్టులో పిటిషన్లు వేయగా పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, నాగముత్తు, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. యూరిరెడ్డి షేర్లు కొనుగోలు చేసినందుకు ఆయనకు మార్గదర్శి సంస్థ చెక్కు రూపంలో సొమ్ము చెల్లించిందని, ఆ షేర్లను మార్గదర్శి సంస్థకు బదలాయిస్తూ ఫిర్యాదుదారు సంతకం చేశారని వివరించారు. చెక్కును తాను నగదుగా మార్చుకోలేదని, అనుకోకుండా ఖాళీ ఫారంపై సంతకం చేశానని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కు యూరిరెడ్డి ఫిర్యాదు చేశారని వివరించారు. ఇప్పటికీ అది పెండింగ్ లో ఉందన్నారు. 6 ఏళ్లు గడిచాక హఠాత్తుగా ఏపీసీఐడికి ఫిర్యాదు చేశారని, బెదిరించడంతో సంతకం చేశానని కొత్త ఆరోపణలను తెరపైకి తెచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. వాస్తవానికి గతంలో తమ షేర్లు కొన్నందుకు పిటిషనర్ రామోజీరావుకు కృతజ్ఞత తెలుపుతూ 2016 జూన్ 15న ఫిర్యాదుదారు ఈమెయిల్ పంపారని వివరించారు. మార్గదర్శి సంస్థ హైదరాబాద్ లో రిజిస్టర్ అయిందని, షేర్ల బదలాయింపు ప్రక్రియ అక్కడే చోటు చేసుకుందని న్యాయవాదులు వివరించారు. ఫిర్యాదుదారు ఆరోపణ ప్రకారం చూసినా ఘటన హైదరాబాద్ పరిధిలోనే జరిగిందని, ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అధికార పరిధి సిఐడికి లేదని వాదించారు. ఒకవేళ సిఐడి కేసు నమోదు చేసినా తన పరిధిలో లేని అంశం కాబట్టి తెలంగాణకు బదిలీ చేయాలని వాదించారు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కు షేర్ల బదలాయింపు వ్యవహారంతో సంబంధమే లేదని, ఆ ప్రక్రియ జరిగినప్పుడు ఆమె అక్కడ లేరని వివరించారు. యూరిరెడ్డి నుంచి కంపెనీకి షేర్ల బదలాయింపు జరిగాక చట్ట నిబంధనలను అనుసరించి ఆ షేర్లు శైలజా కిరణ్ పేరుపైకి మార్చారని వివరించారు. ఎఫ్ఐఆర్ లో సైతం ఆమెపై ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. ఫిర్యాదు చేయడంలో తీవ్ర జాప్యానికి కారణాలేంటో ఫిర్యాదుదారు పేర్కొనలేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకుని సిఐడి నమోదు చేసిన కేసులో దర్యాప్తును నిలువరించాలని కోరారు. సిఐడి తరపున శివకల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 3 రోజుల్లోనే దానిని కొట్టేయాలంటూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారన్నారు. దర్యాప్తు సంస్థకు కనీస సమయం ఇవ్వలేదన్నారు. మార్గదర్శి కేసులను ఏపీ సిఐడి దర్యాప్తు చేస్తున్నందునే ఫిర్యాదుదారు వారికి ఫిర్యాదు చేశారన్నారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దన్నారు. న్యాయస్థానాలు యాంత్రికంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులిచ్చిందన్నారు. కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఒకవేళ కేసు తమ పరిధిలోకి రాదని సిఐడి నిర్ధారణకు వస్తే తెలంగాణకు బదిలీ చేస్తామన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై తమకు అవగాహన ఉందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే తాము ఉత్తర్వులిస్తామని తేల్చి చెప్పారు. సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు సహా తదుపరి చర్యలన్నింటినీ 8 వారాలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. రాజకీయ కక్షతోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు మార్గదర్శులపై అక్రమ కేసులు పెట్టారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సీఎం జగన్ సిఐడిని తన జేబు సంస్థగా మార్చుకున్నారని ఆరోపించారు. పలువురు తెలుగుదేశం నేతలతో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసిన అచ్చెన్నాయుడు మార్గదర్శి చంద్రబాబులపై అక్రమ కేసుల గురించి ఫిర్యాదు చేశారు. ఒక చంద్రబాబు నాయుడు పైన పెట్టిన కేసే కాదు, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశాడు. ఈరోజు పోలీస్ వ్యవస్థని ముఖ్యంగా సిఐడిని ఉపయోగించుకొని కొన్ని వందల కేసులు పెట్టి, అది కూడా ఒక్క పార్టీయే. మీరు 4 సంవత్సరాలు 8 మాసాలు చూడండి, నా దగ్గర నుంచి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారి వరకు సిఐడి పెట్టినటువంటి ప్రతి కేసు తెలుగుదేశం వాళ్ళపైన పెట్టింది తప్ప ఇంకొకరి మీద పెట్టలేదు. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వ అవినీతి అక్రమాలని ఒక పత్రిక అనునిత్యం వెలుగు తీస్తుందో ఆ పత్రిక అధిపతి మార్గదర్శిపై పెట్టారు తప్ప ఒక్కల మీద ఒక కేసు పెట్టకుండా సిఐడిని సొంత జేబు సంస్థగా వాడుకొని ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు. తెలంగాణకు చెందిన భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా నియమితులయ్యారు. ప్రస్తుతం భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న ఇంద్రసేనారెడ్డి సత్యదేవ్ నారాయణ్ ఆర్య స్థానంలో త్రిపుర గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ఒడిశా గవర్నర్గా నియమితులయ్యారు. ఒడిశా గవర్నర్గా పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రొఫెసర్ గణేషిలాల్ స్థానంలో దాస్ బాధ్యతలు చేపట్టనున్నారు. రఘువర్ దాస్ ప్రస్తుతం భాజపా జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
జార్ఖండ్ తొలి గిరిజనేతర ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 వరకు ఆయన పనిచేశారు. రఘువర్ దాస్ ను ఒడిశా గవర్నర్గా, నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత రాత్రి ఆదేశాలు జారీ చేశారు. వారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర పోరుతో తీవ్ర మానవతా సంక్షోభం ఎదుర్కొంటున్న గాజా, వెస్ట్ బ్యాంకులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారీ సాయం ప్రకటించారు. గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రజలకు $100 మిలియన్ మానవతా సాయాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న బైడెన్ అభ్యర్థన మేరకు ఆ దేశ ప్రధాని నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. గాజాకు పరిమితంగా మానవతా సాయాన్ని అందించేందుకు ఈజిప్ట్ను అనుమతిస్తామన్నారు. హమాస్ మిలిటెంట్లకు చేరనంత వరకు ఆహారం, నీరు, ఔషధాల సరఫరాను అడ్డుకోమని స్పష్టం చేశారు. గాజా ఆసుపత్రి ఘటనపై అమెరికా ప్రాథమికంగా ఓ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం గాజా ఆసుపత్రిలో పేలుడు ఘటనకు ఇజ్రాయెల్ బాధ్యత వహించదని చెప్పింది. పేలుడు వెనుక వాస్తవాలను స్వతంత్రంగా నిర్ధారించడానికి యూకే ఇంటెలిజెన్స్ సర్వీసెస్ వేగంగా సాక్ష్యాలను విశ్లేషిస్తున్నాయని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చెప్పారు. గాజా ఆసుపత్రి ఘటనపై ఇరాన్ మండిపడింది. ఆసుపత్రిపై పడ్డ బాంబులు అమెరికావే అని ఆరోపించింది. పాలస్తీనా ప్రజలకు ఇరాన్ సహా పలు మిత్ర దేశాలు అండగా ఉంటాయని పేర్కొంది. హైటెక్ సదుపాయాలు కలిగిన భారతదేశపు మొట్టమొదటి సెమీ హైస్పీడ్ ప్రాంతీయ రైల్ సర్వీస్ ర్యాపిడ్ ఎక్స్ పట్టాలపై పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 21 నుంచి 17 కిలోమీటర్ల మేర ఢిల్లీ, ఘజియాబాద్, మేరట్ RRTS కారిడార్ ప్రాధాన్యత విభాగంలో ఈ రైలు నడవనుంది. శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని సాహిబాబాద్ ర్యాపిడ్ ఎక్స్ స్టేషన్లో ప్రధాని మోదీ ప్రాధాన్యత విభాగాన్ని ప్రారంభించి రైలుకు పచ్చజెండా ఊపనున్నారు. అక్టోబర్ 21 ఉదయం నుంచి ప్యాసింజర్ రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలకు మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు తిరగనున్నాయి. ప్రారంభంలో రైళ్లు ప్రతి 15 నిమిషాలకు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి వాటి సంఖ్యను పెంచనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. RRTS ఢిల్లీ, ఘజియాబాద్, మేరట్ కారిడార్కు 2019 మార్చి 8న ప్రధాని శంకుస్థాపన చేశారు.